న్యూస్ చూస్తున్నాం. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారంపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. ఒకరిద్దరు చేసే తప్పిదాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆయన మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు ఎమ్మెల్యేలదే అన్నారు చంద్రబాబు. కేబినెట్ భేటీలో మంత్రుల పనితీరుపై ప్రస్తావించిన ఆయన 100 రోజుల తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని చెప్పారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు. గతంలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త వ్యవహార శైలిపై సీఎం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు కొంతమంది కూటమి ఎమ్మెల్యేల తీరుపై కూడా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట. ఉత్తరాంధ్రలో ఒక బీజేపీ ఎమ్మెల్యే, ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ఎమ్మెల్యే, కోస్తాంధ్ర రాయలసీమలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై మండిపడినట్టు సమాచారం. జనసేన నేతల నివేదికను పవన్ కళ్యాణ్ కు, బీజేపీ నేతల నివేదికను పార్టీ పెద్దలకు చంద్రబాబు ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఇష్టారీతిన వ్యవహరించడం వల్ల వైసీపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. 2047 వరకు కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పనిచేయాలని బాబు సూచించారు. ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్గా ఊహించుకున్నాం ఒకప్పుడు. ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి. పార్టీలు మాట్లాడరు, ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడు, ఏం నాకు ఈరోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నా ఇమేజ్, నా క్రెడిబిలిటీ, మా పార్టీ విశ్వసనీయత, ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ. ఐ వాంట్ టు టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ. ఐ వాంట్ టు గైడ్ దెమ్, ఆర్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫామ్. అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు? అంటే ఏంటి మీ ప్రవర్తన? ఏవి రాష్ట్రం ఏంటి? ఏంటి ప్రపంచంలో మీరు చెప్పండి. ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తూ ఉంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? మీకు అనిపించలేదా? ఇక్కడుండే లీడర్స్ మిమ్మల్ని అడుగుతున్న మీడియాని, ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ పాలిటిక్స్? ఇక కొందరి తీరుపైనైతే ఏపీ సీఎం చంద్రబాబు అయితే ఆయన సీరియస్ అవటం జరిగింది. పార్టీ సభ్యులను హెచ్చరించడం జరిగింది. అసలు డీటెయిల్స్ ఏంటనేది కూడా మా అమరావతి ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, ఈ విషయం మీద అసలు చంద్రబాబు ఎటువంటి నివేదికను మాట్లాడారు? అసలు ఏంటి డీటెయిల్స్? మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది అధికార పార్టీ శాసనసభ్యుల తీరు, ముఖ్యంగా కూడా ఆ పార్టీలో తీరని స్థాయిలో కూడా అత్యనుష్ఠానంగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత అసంతృప్తి, ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే గత నెల రోజుల క్రితం కూడా ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి వ్యవహరించిన తీరు అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపించింది. ఆ ఘటనపై స్వయంగా చంద్రబాబు రంగంలో దిగి వారి తీరుపై అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్లు కూడా అప్పుడు మనం చూసింది. తాజాగా చూసుకుంటే గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి భర్త రామచంద్రరావు ఇటీవల కాలంలో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కూడా ఆయన భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి కూడా కొంతమంది వ్యక్తులతో వ్యవహరించిన తీరు మీడియాకి ఎక్కడంతో కూడా పార్టీ పరువు పోతుందని చెప్పి చంద్రబాబు తీవ్ర స్థాయిలో కూడా వారిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వారితో పాటుగా ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక బీజేపీ ఎమ్మెల్యేలే స్థానికంగా ఉన్న నేతల్ని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేస్తూ రకరకాల వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అతని పద్ధతి కూడా మార్చుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక జనసేన ఎమ్మెల్యే ఇదే రకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తీరు కూడా మార్చుకోవాలని చెప్పి చంద్రబాబు ఇటీవల కాలంలో చెప్పినట్లు కూడా తెలుస్తోంది. వాటితో పాటుగా అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యంగా కూటమికి సంబంధించి కానీ టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన పలువురు శాసనసభ్యులు అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడం జరిగింది. వారి పట్ల తీవ్ర స్థాయిలో కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా చంద్రబాబు నిన్న కేబినెట్ భేటీ తర్వాత కూడా మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లాలో జరిగే వాటికి మంత్రులే పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే గత ప్రభుత్వంలో ఆ పార్టీకి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మూలంగానే ఘోరమైన పరాజయాన్ని
చవి చూశారు. భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే మనం చాలా ప్రజలకు సంబంధించి అందుబాటులో ఉంటూ ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండాలని చంద్రబాబు అయితే మంత్రులకి దిశానిర్దేశం చేశారు. 2047 వరకు కూడా కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండాలంటే ఖచ్చితంగా మనం ప్రజలకు మంచి చేయాలి, ఎటువంటి అవినీతి ఆరోపణలకు తావివ్వకుండా ప్రజలకి మంచి పాలన అందజేయడమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేయడం జరిగింది. త్వరలోనే ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధుల పనితీరుపై 100 రోజుల నివేదికని బీజేపీకి సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరును ఆ పార్టీ పెద్దలకు, జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు పనితీరుకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి, టీడీపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుని డైరెక్ట్గా ఎమ్మెల్యేలకి అందజేస్తానని చెప్పి చంద్రబాబు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అందులో కనుక పనితీరు కనుక బాగోపోతే ఖచ్చితంగా పనిష్ చేస్తానని చెప్పి ఆయనైతే ఒక హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలు, దౌర్జన్యాలు తదితర అంశాలు ఆ పార్టీని కోలుకోని రీతిలో దెబ్బతీసినాయి. సో భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడా కూడా కక్షపూరితంగా వ్యవహరించకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇటువంటి తరుణంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చేస్తున్న తీరు పట్ల ఇటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఇటువంటి వారి పట్ల తాను ఏమాత్రం కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు, కఠినంగా వ్యవహరిస్తానని చెప్పి చంద్రబాబు అయితే కఠిన హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న వారం రోజుల్లో 100 రోజుల నివేదికని చంద్రబాబు ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకు ఇవ్వబోతున్నారు. ఆ నివేదిక ఆధారంగా ఎవరికి ఎటువంటి చర్యలు తీసుకునేది ప్రస్తుతం టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు అయితే ఒక రకమైన ఆందోళన, అలజడి అయితే మొదలైంది. రేణుశ్రీ, అయితే శివ, పార్టీ క్రెడిబిలిటీ చాలా ముఖ్యమని చంద్రబాబు ఫీల్ అవుతున్నట్లు అనుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తే కనుక ఆ పార్టీ నేతల క్యారెక్టర్ విషయంలో ఇప్పుడు ఆయన మాట్లాడిన విధానం కానీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైనా వచ్చినా కానీ వారి క్యారెక్టర్ని చూసి మేము పార్టీలో చేర్చుకుంటామని చెప్పి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని బట్టి అలా భావించవచ్చా ఇది? అంటే ఖచ్చితంగా భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుని ఒక కేస్ స్టడీగా తీసుకోవాలనేది చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా ఈ 2-3 నెలల కాలంగా నిత్యం చెప్తున్న ప్రధానమైన డైలాగు. సో ఈ డైలాగ్కు సంబంధించి కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం కొన్ని దశాబ్దాల పాటు, అంటే ఏదైతే వికసిత భారత్, వికసిత ఏపీ పేరుతో 2047 డాక్యుమెంటరీని త్వరలోనే చంద్రబాబు విడుదల చేయబోతున్నారు. ఢిల్లీ స్థాయిలో మోడీ, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో చంద్రబాబు. సో 2047 వరకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలో ఉండాలి. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ని ఇప్పటి నుంచే ఖరారు చేయాలనేది చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా పార్టీ ఇమేజ్ బాగుంటే ఆటోమేటిక్గా ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే నేతల విషయంలో కానీ, లేకపోతే సొంత పార్టీ నేతల విషయంలో కానీ చంద్రబాబు ఒకే రకమైన స్టాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏ ప్రజాప్రతినిధి అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే ఖచ్చితంగా పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేసే స్థాయిలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా పాలనాపరమైన విషయంలో కానీ, వ్యక్తిగత విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తద్వారా మీకు, పార్టీకి, ప్రభుత్వానికి ముగ్గురికి కూడా మంచి పేరు వస్తుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రోజులు కూటమి ప్రభుత్వం పరిపాలించడానికి ఇదొక మైలురాయి అనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. ఖచ్చితంగా క్లీన్ చిట్ ఉన్న వ్యక్తులనే పార్టీలో తీసుకోవడంలో కానీ, లేకపోతే ఉన్న ఎమ్మెల్యేలు క్లీన్ చిట్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. రేణుశ్రీ, అండ్ అధికారం కూడా మిస్యూజ్ అవ్వకుండా ఇటు కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అసలు ఏం మాట్లాడారు శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే చాలామంది కుటుంబ సభ్యులకు సంబంధించి, అంటే ప్రధానంగా ఇక్కడ 2-3 రకాల విషయాలని ప్రధానంగా చంద్రబాబు చర్చకు తీసుకురావడం జరిగింది. కొంతమంది మహిళా మంత్రుల విషయంలో ఆమె కుటుంబ సభ్యులు, భర్తల జోక్యం, అలాగే కొంతమంది మహిళా ఎమ్మెల్యేల విషయంలో ఆమె భర్తలు, కుటుంబ సభ్యుల జోక్యం, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, కొంతమంది మంత్రుల విషయంలో కూడా వీరు మంత్రిగా బిజీగా ఉండటంతో రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న వారి సోదరుడు కానీ, వారి సతీమణి కానీ, వారి బంధువులు ఆ నియోజకవర్గంలో పెత్తనం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. సో తద్వారా అక్కడ కార్యకర్తలకి, నేతలకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడటం, అలాగే అక్కడ పార్టీకి సంబంధించి డ్యామేజ్ జరిగే అవకాశాలు, ఎవరైతే అంటే ప్రజాప్రతినిధికి ఉన్న బాధ్యత ఆయన బంధువులకు కానీ, ఆయన సతీమణికి కానీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తద్వారా పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయనేది
చంద్రబాబు నిన్న చెప్పిన మాటలో స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా బంధువులని, కుటుంబ సభ్యులని రాజకీయాల్లో ఉంచుకోవాలి కానీ అజమాయిషీ విషయంలో, అంటే ఏదైతే పెత్తనం చేసే విషయంలో కానీ లేకపోతే అధికారం చెలాయించే విషయంలో వారిని దూరంగా ఉంచాలనేది చంద్రబాబు ఆలోచనగా అనిపిస్తుంది. ఎందుకంటే వారు చేసే కొన్ని మంచి చెడు వల్ల ఖచ్చితంగా పార్టీ ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రజాప్రతినిధి చేసినా లేకపోతే ఆయన సతీమణి చేసినా ఆయన బంధువులు చేసినా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీపై ఆ ప్రభావం చూపకుండా ఉండాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. రేణుశ్రీ, అయితే శివ 2047 ఇటు కూటమి ప్రభుత్వం టార్గెట్గా చంద్రబాబు పెట్టారు. అయితే ఎవరైనా నేతలు కనుక క్యారెక్టర్ విషయంలో కానీ ఏమైనా కానీ వారి మీద వస్తే కనుక ఇంకా ఉపేక్షించేది లేదని మనం చూడొచ్చా ఇప్పుడు వ్యాఖ్యలను బట్టి? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ రెండు రకాల అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, ఎమ్మెల్యేలు గనక ఇష్టానుసారంగా వ్యవహరించి పార్టీకి డ్యామేజీకరంగా వ్యవహరిస్తే కనుక మొదటి హెచ్చరిక, త్వరలో ఆయన 100 రోజుల్లో నివేదిక ఇవ్వబోతున్నారు కాబట్టి దాన్ని మొదటి హెచ్చరిక కూడా తీసుకొని చంద్రబాబు వారికి హెచ్చరికలు జారీ చేస్తారు. రెండోసారి కూడా కంటిన్యూ అయితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వారికి సీట్ ఇవ్వనని చెప్పి కరాఖండిగా చెప్పే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇమ్మీడియట్లీగా అక్కడ ఇన్ఛార్జిని కూడా ప్రకటించే అవకాశాలు కూడా చేస్తానని చెప్పి చంద్రబాబు ఇంటర్నల్ మీటింగ్లో పార్టీ నేతలకు చెప్పడం జరిగింది. అలాగే మంత్రులు కనుక ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఖచ్చితంగా మంత్రివర్గం నుంచి వారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇక్కడ 2047 వరకు పార్టీ అధికారంలో ఉండాలంటే క్లీన్ ఇమేజ్ అనేది చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉంది టీడీపీ నేతల్లో కానీ చంద్రబాబు విషయంలో కానీ. సో చంద్రబాబు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అంటే దాదాపుగా మరొక 20-25 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. సో ఆలోచనకు తగ్గట్టుగానే ప్రతి ఒక్కరూ తయారవ్వాలి. తద్వారా ప్రజలకు మంచి జరగాలి. ప్రజల్లో ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరంతా కూడా మంచి కార్యక్రమాలు చేయడంతో పాటు అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు దూరంగా ఉండాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. సో వారి కనుక 1-2 సార్లు హెచ్చరికలు చేశారు. కంటిన్యూగా అదే ప్రాసెస్ కనుక కొనసాగిస్తే మంత్రులు అయితే కనుక ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం చాలనం చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వటం, అలాగే ఎమ్మెల్యేలుగా చేసినట్లయితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా ఇమ్మీడియట్లీగా, అంటే 1-2 సార్లు చేసిన మూడోసారి కూడా అదే విధానం కొనసాగితే ఖచ్చితంగా మూడోసారికి అక్కడ వేరే నియోజకవర్గానికి సంబంధించి ఇటు పార్టీ తరపున ఇటు ప్రభుత్వం తరపున కూడా ఒక ఇన్ఛార్జి నియమించే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పి ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలకి చంద్రబాబు ఇండైరెక్ట్గా ఒక హెచ్చరికను అయితే జారీ చేశారు. సో చూడాలి, మొత్తం మీద చూసుకుంటే డిసెంబర్ నాటి వరకు కూడా పార్టీ ఎమ్మెల్యేలకి అలాగే మంత్రులకి ఒక టార్గెట్, అంటే మీ పనితీరుకు సంబంధించి రెండో నివేదిక ఇవ్వడానికి, అంటే రానున్న వారం 10 రోజుల్లో మొదటి నివేదిస్తారు, రెండో నివేదిక ఇవ్వడానికి డిసెంబర్ చివరి దాకా పెట్టారు. ఖచ్చితంగా జనవరిలో ఇదే రకమైన పనితీరుగా కొనసాగితే ఖచ్చితంగా చర్యలు తప్పవనే చంద్రబాబు ఆలోచన కనిపిస్తూ ఉంది. అలాగే రానున్న నెల రోజుల్లోపు కూటమికి సంబంధించిన 164 మంది శాసనసభ్యులతో చంద్రబాబు ఒక సమావేశాన్ని కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి రానున్న 4-5 రోజులు, అంటే త్వరలో జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు ముందు కానీ లేకపోతే అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో కానీ ఈ సమావేశం నిర్వహించాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేసినట్టు తెలుస్తూ ఉంది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శివ.